నమస్తే అండి. నేను సత్యవాణి. చూడండి, ఈ డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి చిన్న డస్ట్ తగిలినా కూడా చాలా తుమ్ములొచ్చేస్తూ ఉంటాయి గదా! ఇంట్లో ఏదైనా కప్‌బోర్డ్స్ తీసినా, లేదా కిచెన్‌లోకి వెళ్ళినా, వాష్‌రూమ్‌కెళ్ళినా, బయటకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే చిన్న డస్ట్ తగిలినా కూడా వీళ్ళకి చాలా తుమ్ములొచ్చేస్తూ ఉంటాయి గదా! అటువంటప్పుడు మనం ఈఎన్‌టీ డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. అలా కాకుండా జస్ట్ ఒక 2, 3 డేస్ పాటు నేను చెప్పే ఈ కపాలభాతి ట్రై చేసి చూడండి. అయినా తగ్గకపోతే కనుక అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, మన చేతుల్లో కొంతవరకు ఉంటుంది కదా! సో, ఫస్ట్ మన చేతిలో ఉన్నదాన్ని మనం ట్రై చేసి, తగ్గకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. లేదంటే మనం ఆ మెడిసిన్స్ తీసుకొని, మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా ఫేస్ చేయాలి. ఇంకా కపాలభాతి చేసే ముందు అసలు కపాలభాతి అంటే ఏంటి అనేది తెలుసుకుందామండి. కపాలభాతి అనేది యోగాలో ఒక క్రియ. ఈ పేర్లోనే ఉంది కదండి. కపాలము అంటే స్కల్ ఏరియా, బాతి అంటే వికసింపజేస్తుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మన స్కల్ పార్ట్ లో ఉన్నటువంటి మన బ్రెయిన్ ని స్టిమ్యులేట్ చేయడానికి, యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా మనకి ఏమైనా నసల్ అలర్జీ, ఇప్పుడు మనం చేసేది ఈ పర్పస్ లోనే కదా చేస్తున్నాం. ఈ నసల్ అలర్జీని క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఆస్మా కానీ, బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా మనం కూర్చున్న ప్లేస్ లో ఉంటే పొట్టను తగ్గించుకోవచ్చు, డైజెషన్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఇలా ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మనం చేసే పర్పస్ వచ్చి మనకు ఉండేటువంటి డస్ట్ అలర్జీని క్లియర్ చేసుకోవడానికి మనం చేస్తున్నాం. ఓకే, స్ట్రైట్ గా కూర్చుంటారు. ఇలా స్ట్రైట్ గా కూర్చుని ఫస్ట్ వన్ వచ్చి లోపల ఉన్న గాలి మొత్తం రిలీజ్ చేసేస్తారు. తర్వాత డీప్ బ్రీతింగ్ తీసుకుంటారు. టోటల్ ఇది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీ ఫోకస్ వచ్చి శ్వాస పైన ఉండాలి, లేదంటే మీ హెడ్ పార్ట్ పైన మాత్రమే ఉండాలి. అదర్ ఏవో ఇంట్లో విషయాలు, లేదంటే ఆఫీస్ లో విషయాలు ఏవే ఆలోచిస్తూ చేయొద్దు. కంప్లీట్ ఫోకస్ మీ మీద మాత్రమే ఉంచి చేయాలి. ఇలా బ్యాక్ స్పైనల్ స్ట్రైట్ గా ఉండే విధంగా కూర్చుని నెమ్మదిగా గాలి మొత్తం రిలీజ్ చేసేయాలి. డీప్ బ్రీతింగ్ తీసుకోవాలి. నెమ్మదిగా స్టార్ట్ చేద్దాము. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇందులో మనం చేసే పని ఏంటంటే కేవలం శ్వాసను రిలీజ్ చేయడమే మనం చేసే పని అన్నమాటండి. గాలి మనం తీసుకోము, కానీ ఆటోమేటిక్ గా వెళ్తూ ఉంటుంది. మన పని ఏంటంటే కేవలం శ్వాస రిలీజ్ చేయడమే. అది కూడా ఎలా రిలీజ్ చేయాలి? ర్యాపిడ్ గా రిలీజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇలా ఫోర్స్ఫుల్ గా రిలీజ్ చేయాలి, ర్యాపిడ్ గా రిలీజ్ చేయాలి. ఈ విధంగా చేస్తారన్నమాట. ఒకసారి నేను చేసి చూపిస్తానండి. కంప్లీట్ అయిన తర్వాత నెమ్మదిగా గాలి డీప్ బ్రీతింగ్ తీసుకుని డీప్ ఎక్సలేషన్ చేయాలి. ఇలా గాలి డీప్ బ్రీతింగ్స్ తీసుకుని విడిచిపెట్టేటప్పుడు హెడ్ పార్ట్ అంతా కూడా రిలాక్స్ అవుతూ ఉంటుంది. జస్ట్ మీరు అది గమనిస్తూ ఉండాలి. ఓకే, చూసారు కదండి. ఈ కపాలభాతి కాకపోతే ఇక్కడ ఒక విషయంగా గుర్తుంచుకోవాలండి. ఒక నిమిషానికి మనం కేవలం ఇనీషియల్ గా స్టార్టింగ్ వచ్చి 1-10 సార్లు చేసి ఒకసారి రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి 1-10 ఇలా నెమ్మదిగా 10, 15, 20 అలా పెంచుకుంటూ వెళ్ళండి. కానీ ఒకే రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఒక 20 టైమ్స్, 30 టైమ్స్, 50 టైమ్స్ అయితే చేయొద్దు. ఇలా మన ప్రాక్టీస్ పెరిగే కొద్దీ ఒక నిమిషానికి మనం ఒక 30, 60, 100 అబో కూడా మనం చేయగలుగుతాం కూడా. కాకపోతే స్టార్టింగ్ లో వచ్చి ఒక నిమిషానికి ఇన్ని సార్లు చేయడం వల్ల ఏమవుతుందంటే తల తిరిగినట్లుగా, తల దిమ్ముగా ఉన్నట్లుగా, హెడక్ గా అనిపించినట్లుగా ఇలాంటివన్నీ కూడా అనిపిస్తుంటాయి. కాబట్టి అలా కాకుండా కేవలం 1-10 లోపు మాత్రమే చేయండి. ఒకేసారి ఎక్కువగా చేసి లేని ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి.